కొంచెం కొంచెం పెట్టుకుంటా బానా. ఓ ప్రసాద్ నీ పక్క అమ్మా ఆ పక్క పెట్టినా. శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి కదిరి బ్రహ్మరథోత్సవం ప్రపంచంలోనే దాదాపు మన భారతదేశంలో అత్యంత పెద్ద బ్రహ్మరథాలలో మరి పూరి జగన్నాథుడు మరి తంజావూరుకు సంబంధించినటువంటి తంజావూరులో ఉన్నటువంటి బ్రహ్మరథోత్సవం మరి అదేవిధంగా ఆ యొక్క హైట్ కావచ్చు, ఆ యొక్క వెయిట్ కావచ్చు, మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం నందు కూడా సేమ్ అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మరథోత్సవం బ్రహ్మరథం అనేటువంటిది ఉంది. మరి దాంట్లో భాగంగా ఈ బ్రహ్మరథం అనేటువంటిది గత సంవత్సరం చాలా ఇబ్బంది పడినటువంటిది మనం చూడొచ్చు. ఈ యొక్క రథచక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రథచక్రాలే ముఖ్యమైనటువంటి భూమిక పోషించేటువంటిది. దాదాపు లక్షలాది మంది భక్తాదుల యొక్క సమక్షంలో శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి నామస్మరణతో నమో నరసింహ అని మాడవీధుల్లో స్వామివారి యొక్క బ్రహ్మరథం అనేటువంటిది తిరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈ బ్రహ్మరథోత్సవానికి సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మరథోత్సవానికి సంబంధించినటువంటి రథచక్రాలు. ఈ రథచక్రాలు కుడివైపు ఉన్నటువంటి 2 రథచక్రాలు కూడా దాదాపు 50% మరి డ్యామేజ్ అయినటువంటిది గతంలో మనం చూసాం. మరి ఇవి తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా మరి ఈ యొక్క ప్రధానమైనటువంటి కుడి చక్రాలు రెండు రథచక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రథచక్రాలను మరి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటిది. మరి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగా కాకుండా మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఈ యొక్క బ్రహ్మరథోత్సవానికి ప్రధానమైనటువంటిది మరి తాడ్లు అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. మరి కాకినాడ దగ్గర నుండి మరి ఈసారి మోకులు అంటే ప్రధానమైనటువంటి రథాన్ని లాగేటువంటి మోకులు అనేటువంటివి ప్రధానంగా కొత్తవి చేయించి తీసుకొచ్చారు. మరి దాంట్లో భాగంగానే మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్రహ్మరథానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కుడివైపు ఉన్నటువంటి రథచక్రాలని
మరి సిద్ధం చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. ఉన్నాడు. ఇక్కడ పెట్టేది వాళ్ళు దింపుతా ఉన్నారు. అది బ్రహ్మరథోత్సవానికి మరి రథచక్రాలు అనేటువంటి ప్రధానమైనటువంటి రథచక్రాలు గత సంవత్సరము కొద్దిగా మనకి చాలా కూడా ఇబ్బంది కలిగింది. మరి స్వామి యొక్క కరుణ, స్వామివారి యొక్క కటాక్షం వల్ల దాదాపు అప్పుడు మోకు కూడా తెగిపోయినటువంటిది. మరి ఈ యొక్క ప్రధానమైనటువంటి రథచక్రాలు కూడా చాలా ఇబ్బంది పడినటువంటిది. దాదాపు 3 గంటల సమయంలో స్వామివారు యథాస్థానానికి వచ్చారు. మరి అదంతా కూడా గుర్తించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధిత ఆలయ ఈవో గారు, మరి ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ గారు మరి ఈ యొక్క రథచక్రాలని ఈ సంవత్సరము తాత్కాలికంగా దాదాపు 50% మరమ్మతుల్ని మరి చేయిస్తున్నటువంటిది మనము చూడొచ్చు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో విశిష్టత కలిగినటువంటిది, ప్రాముఖ్యత కలిగినటువంటి, ప్రధానత కలిగినటువంటిది, మరి యావత్ భూమండలం మీద ఎక్కడా లేని విధంగా నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార లక్ష్మీ నరసింహస్వామి యొక్క అమృతవల్లి తయారు. మరి ఈ ఇరువురు కలుసుకొని మరి శ్రీ చంద్రవృష్ణంలో వచ్చినటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మరి జరుగుతున్నటువంటిది మనకు తెలుసు. మరి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానమైనటువంటి ఘట్టాలు మరి నిన్న మనకి కదిరి పౌర్ణమి. కదిరి పూర్ణం అంటేనే మరి స్వామి వారిని కొలిచేటువంటి భక్తాదులు, లక్షలాది మంది భక్తాదులు ఉపవాస దీక్షతో, కఠోర దీక్షతో స్వామివారిని కొలుస్తూ మరి ఆ రోజంతా కూడా ఒక్క పొద్దు ఉండి స్వామివారిని దర్శించుకొని టెంకాయ కొట్టిన తర్వాత మరి తదుపరి వారు ఉపవాస దీక్ష విరమించేటువంటిది. మరి ఈ యొక్క 15 రోజులు కూడా కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా పెళ్లిళ్ళు చేసుకోరు. మరి అలాగే స్వామికి కంకణోద్ధారణ జరిగింది కాబట్టి ఎదురు పెళ్లి కొడుకుగా ఎవరు నిలిచారు అంటే ఆ భక్తి పారవంశం. అలాగే స్వామివారికి సంబంధించినటువంటి ఎవరు కూడా చికెన్, మటన్, నాన్ వెజ్ అనేటువంటిది ఎవరు ముట్టుకోరు. మరి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క కాపులంతా కూడా స్వామివారిని కొలిచేటువంటి వారు అంతా కూడా వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి పండగ వాళ్ళ ఇంటి పండగగా భావిస్తారు ఈ యొక్క 15 రోజులు కూడా. దాంట్లో భాగంగా మరి ప్రధానమైనటువంటి మరి కంకణోద్ధారణ తర్వాత మరి అంకురార్పణ తర్వాత కంకణోద్ధారణ తర్వాత కళ్యాణోత్సవం తర్వాత తొలిగరుడు సేవ, కదిరి పూర్ణం తర్వాత మరి మనం మోహిని ఉత్సవం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ మోహిని ఉత్సవం వాడవాడ వీధిగా స్వామివారు కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి స్వామివారి ఆశీనులయ్యి మరి వారికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పిస్తారు, ఆయన ప్రాతృరూపం కలగలుగుతారు. మరి అదేవిధంగా బ్రహ్మ రథోత్సవం. ఈ బ్రహ్మ రథోత్సవం మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత బ్రహ్మరథాలలో మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది 3వదిగా పేరు పెక్కాందిగాంచినటువంటిది. పూరి జగన్నాథుడి బ్రహ్మ రథోత్సవానికి ఎంత విశిష్టత ఉందో, తంజావూరులో ఉన్నటువంటి బ్రహ్మ రథోత్సవానికి ఎంత విశిష్టత ఉందో అంతే విశిష్టత కలిగినటువంటిది ఈ బ్రహ్మ రథోత్సవం. మరి ఈ బ్రహ్మ రథోత్సవాన్ని లాగడానికి మరి ఈ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునే హైటెక్ హంగులతో మరి హైడ్రాలిక్
మరి అలాగే స్టీరింగ్ సిస్టంతో, బ్రేక్ సిస్టంతో అనేకమైనటువంటి రథాలు ఉన్నాయి. కానీ మనుషుల యొక్క, మానవుని యొక్క మరి సహసిద్ధంగా తను ఆచరించేటువంటి ఆ తెడ్లతో, ఆ ముద్దులతో, ఆ ఒక్క తేరు మోకులతో స్వామి నమో నారసింహ అని ఈ రథాన్ని లాగడము, అటువైపు ఇటువైపు స్వామికి సంబంధించినటువంటి కాపులంతా కూడా ఉండి ఈ తెడ్లతో, ఆ తెడ్లే స్టీరింగ్ గా భావిస్తారు. మరి చక్రాల కింద కూడా ఈ బ్రహ్మ రథోత్సవం సంబంధించి బ్రహ్మ రథోత్సవ చక్రాల కింద కూడా అనేక మంది ఉండి తెడ్లతో స్టీరింగ్ టైప్ మొత్తం అవతల తెడ్లు వేస్తూ స్వామివారి వెనక వైపు మరి కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా మరి వచ్చి ఆ యొక్క ముద్దులు వేసి మానవుని యొక్క ఏదైతే మేధస్సుతో ఆ యొక్క బ్రహ్మ రథోత్సవాన్ని లాగడం అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాల కదిరి ప్రాంతం ఆనవాయితీ వస్తుంది. దాంట్లో భాగంగా మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి యొక్క బ్రహ్మ రథోత్సవము తాత్కాలిక మరమ్మతులు జరుగుతున్నాయి. మరి కుడివైపు ఉన్నటువంటి రథచక్రాలు రెండు కూడా చాలా దెబ్బతిన్నాయి. ఆ రథచక్రాలను కూడా అంతా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు సేవకులందరూ కూడా సిద్ధం చేస్తున్నటువంటిది మనం చూడవచ్చు. మరి ఈ యొక్క బ్రహ్మ రథోత్సవానికి చాలా దగ్గర రోజులు ఉన్నాయి కాబట్టి బ్రహ్మ రథోత్సవానికి పూర్తిగా మరి తాత్కాలికమైనటువంటి ఈ బ్రహ్మరథానికి సంబంధించినటువంటిది మరి అంటే మనకి కుడివైపు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రథచక్రాలని సిద్ధం చేస్తున్నటువంటి స్వామివారి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క సేవకులు. మరి ఇదంతా కూడా మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి మరి ఆలయ ఈఓ గారు, మరి ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ పనులన్నీ కూడా చకచకా జరుగుతున్నటువంటిది మనం వీక్షించవచ్చు.